వ్యాప్తంగా 8 చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల ఇన్ఛార్జ్ డీఈఓగా ఉన్న సమయంలో ఓ స్కూల్ అనుమతి కోసం 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు. అతని ఇంట్లో సోదాలు చేయగా దాదాపుగా 30 లక్షల రూపాయల నగదు దొరికిందని ఏసీబీ తెలిపింది. ఇవాళ 8 చోట్ల దాడులు నిర్వహించగా మంచిరేవులలో 6 కోట్లు విలువ చేసే విల్లా, భువనగిరిలో ఒక ఫామ్ హౌస్, సరూర్ నగర్ లో ఒక ఇల్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు వెంకటరెడ్డి దగ్గర 8 కోట్ల 30 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మురళి తెలిపారు. కర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇల్లు అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇండ్లు సోదాలు చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యువల్ చేయటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్ కి రావడం జరిగింది. ట్రాప్ అయిన వెంటనే అతని ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది. అప్పుడు ఒక 30 లక్షల నెట్ క్యాష్ దొరికింది. దాని తర్వాత అతని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేయగా 2008లో కూడా ఇతని మీద ఒక అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము. దాని తర్వాత ఆ కేసులో ఏసీబీ తరఫున గవర్నమెంట్ కి రిపోర్ట్ పంపడం జరిగింది. తర్వాత 2016-17లో కూడా నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ స్కీమ్ లో ఆ రైతులకు సంబంధించిన కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇతను అవినీతికి పాల్పడినట్టు కూడా మా నోటీసుకి వచ్చి ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి జరిగిన సోదాల్లో దాదాపు ఈ వెంకటరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు 8 కోట్ల 30 లక్షల అక్రమాస్తులు కలిగినట్లుగా గుర్తించడం జరిగింది. దానిలో మంచిరేవుల విల్లా సుమారు 5-6 కోట్ల వర్త్ విల్లా ఒకటి, అలాగే భువనగిరి దగ్గర ఒక ఫామ్ హౌస్, తర్వాత ఇక్కడ సరూర్ నగర్ లో ఒక ఇల్లు కూడా కలిగినట్టుగా ఒక 8 ప్లాట్లు కలిగినట్టు మేము గుర్తించడం జరిగింది. ఫర్దర్ గా ఇన్ డెప్త్ డీటెయిల్స్ మేము సోదా చేసిన తర్వాత తెలుస్తున్నట్టుగా తెలియజేస్తున్నాం. కర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ తెలంగాణ వ్యాప్తంగా 8 చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల ఇన్ఛార్జ్ డీఈఓగా ఉన్న సమయంలో ఓ స్కూల్ అనుమతి కోసం 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు. అతని ఇంట్లో సోదాలు చేయగా దాదాపుగా 30 లక్షల రూపాయలు నగదు దొరికిందని ఏసీబీ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, చెప్పండి, ఈ రైడ్స్ అనేవి ఎప్పటి వరకు జరగవచ్చు? నీట్గా ఈ రోజు హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా బంధువుల ఇళ్లలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 8 బృందాలుగా 8 చోట్ల మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు భువనగిరి, మిర్యాలగూడ, నల్గొండ, వరంగల్ మొత్తం ప్రాంతాల్లో కూడా దాదాపు 8 చోట్ల కూడా ఈ రైడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తం దీనికి ఇతని ఆదాయానికి మించి అక్రమంగా ఎక్కువగా ఆస్తులు సంపాదించాడనే ఆరోపణలు రావడంతో కూడా ఈ రోజు ఉదయం నుంచి అయితే తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల గత నెల డిసెంబర్ 6వ తేదీన ఇన్ఛార్జ్ డీఈఓగా ఉన్న సమయంలో కూడా ఇన్ఛార్జ్ డీఓతో పాటు డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న సమయంలోనే ఆయనకు ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఇన్ఛార్జ్ డీఓగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ బాధ్యతలు తీసుకున్న సమయంలోనే ఒక ప్రైవేట్ స్కూల్ కు సంబంధించి ఒక పర్మిషన్ కోసమని వచ్చిన క్రమంలో వారి నుంచి కూడా ₹1,00,000 డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ₹1,00,000 డిమాండ్ లో భాగంగా 60,000 తీసుకుంటున్న సమయంలోనే అప్పుడు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ సమయంలోనే ఏసీబీ అధికారులు అతని ఇంట్లో అతనికి పైన సోదాలు నిర్వహించారు. దాదాపు 30 లక్షల రూపాయలు అప్పుడు దొరికినట్లు తెలిసింది. అయితే ఆ కేసుకు సంబంధించి అప్పటి నుంచి కూడా ఇతని దగ్గర ఉన్నటువంటి ఇంకా అక్రమాస్తులు ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ సంపాదించాలనే కోణంలో కూడా మొత్తం ఆ కేసులో భాగంగానే మొత్తం తనిఖీలు నిర్వహించి విస్తృతంగా మొత్తం దర్యాప్తు చేపట్టిన ఏసీపీ అధికారులు ఈ రోజు మొత్తం ఇంకా దానికి సంబంధించి ఇంకా ఎక్కువగా అతని దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మొత్తం ఈ రోజు మొత్తం ఏకకాలంలో కూడా ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పైన ఇప్పటికే కూడా 2008 సంవత్సరంలో కూడా అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆ దానికి సంబంధించి కూడా ఏసీపీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో మొత్తం ఇటీవలకు జరిగిన పరిణామాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఏసీబీ అధికారులు మొత్తం ఉదయం నుంచి కూడా అయితే అతనికి సంబంధించిన ఇళ్లలో దాడులు అయితే నిర్వహిస్తున్నారు. 2016-17 సంవత్సరంలోనూ నేషనల్ హైవే ఎక్స్ప్రెస్ స్కీమ్ కింద రైతులకు ఇవ్వాల్సిన పరిహారం అందించడంలో కూడా మొత్తం మోసాలకు పాల్పడినట్లు ఏసీబీ దృష్టికి వచ్చింది. మొత్తం ఇతని పైన ఉన్నటువంటి 2008 నుంచి కావచ్చు, అదేవిధంగా 16-17 ఈ రోడ్ ఎక్స్టెన్షన్ సంబంధంలో కూడా రైతులకు ఇవ్వాల్సిన పరిహారం అందించడంలో కూడా మోసాలు జరిగినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు మొత్తం ఇప్పటి వరకు కూడా ఇతని దగ్గర ఎంత సంపాదించాడు మొత్తం దీనికి సంబంధించి కూడా ఏకకాలంలో అన్ని అతనికి సంబంధించినటువంటి ఫ్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, అతని బంధువులు
బాధితులు ఉంటున్న ప్రదేశాల్లో కూడా మొత్తం ఏకకాలంలో అయితే దాడులు నిర్వహిస్తా ఉన్నారు ఏసీబీ అధికారులు. ఈ రోజు ఉదయం నుంచి కూడా దాడులు అయితే జరుగుతున్నాయి. మొత్తం ఈ రోజు దాదాపు 8,30,00,000 రూపాయల ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మొత్తం ఈ దీనికి సంబంధించి కూడా మంచిర్యాలలో ఒక విల్లా, దాదాపు ఆ విల్లాకు సంబంధించి 5 నుంచి 6 కోట్ల వరకు విలువ ఉంటుంది. అదేవిధంగా భువనగిరిలో ఒక ఫామ్ హౌస్ ని గుర్తించారు. సరూనగర్ లో కూడా ఒక ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ప్రస్తుతానికి అయితే ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ దగ్గర కూడా ఈయనకి ఇల్లు ఉన్నట్లు తెలిసింది. దానిలోనే మొత్తం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాల భాగంగా పలు కీలక పత్రాలతో పాటు అతని దగ్గర ఉన్నటువంటి దాదాపు 8 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తి పత్రాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం వాటన్నింటినీ గుర్తించారు. అయితే ఈ సోదాలకు సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉందని కూడా జాయింట్ డైరెక్టర్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మురళి గారు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా సాయంత్రం వరకు అయితే సోదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుగీతిక, అరుణ్, అయితే ఇప్పటివరకు మీరు అన్నట్లు కీలకమైన డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దీంతో పాటు మరే ఇతర ఇన్ఫర్మేషన్ ఏమైనా లభించిందా? అయితే ఇప్పటి వరకు వాళ్ళు గుర్తించిన దాంట్లో మాత్రం మొత్తం పలు కీలక పత్రాలకు సంబంధించి దాదాపు 8,30,00,000 రూపాయలు విలువ చేసే పత్రాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ కూడా అక్రమ ఆస్తులుగానే ఇప్పటికీ సంబంధించి ఈ రోజు సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. ఇంకా ఎంతవరకు సంపాదించాడు దానికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. మొత్తం ఏకకాలంలో 8 చోట్ల దర్యాప్తు సోదాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ 8 చోట్ల ఇంకా ఏమైనా పత్రాలు లభిస్తాయా లేదా అనే కోణంలో కూడా అది మొత్తం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సాయంత్రం తర్వాత ఆ సోదాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడైతే సోదాలు జరుగుతున్నాయని మాత్రం మీరు చెప్పారు. ఇప్పుడు ఈ సోదాలు జరుగుతున్నంత వరకు బయటికి వచ్చి ఇంకా ఎంతవరకు సంపాదించారు, ఈ సమయంలో దాదాపు 8 కోట్ల రూపాయలు కూడా గుర్తించినట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే సాయంత్రం వరకు కూడా ఇది మరింత తెలియ అవకాశం ఉంది. మొత్తం ఈ సోదాలు ముగిసిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు ఎంతవరకు అక్రమంగా సంపాదించాలనే కోణం మొత్తం దానికి సంబంధించి కూడా వివరాలు బయట పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.